తర్వాత మీ పుట్టినరోజు పుష్య నక్షత్రం రోజు వచ్చింది అనుకోండి, ఆ రోజు ఏ గుడికి వెళ్ళాలంట, మీరు దక్షిణామూర్తి గుడికి వెళ్ళాలండి. దక్షిణామూర్తి గుడిలో వెళ్ళి, ఇన్ కేసు దక్షిణామూర్తి గుడి లేకపోతే నవగ్రహాల దక్షిణామూర్తి ఉంటారు, అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తిని దర్శనం చేసుకుని ఆ దక్షిణామూర్తికి ఏటి పట్టుకొని వెళ్ళాలంటే పన్నీర్ పువ్వు అంటారు కదండి, ఫ్లవర్స్, పన్నీర్ ఫ్లవర్స్ అంటారు. పెద్ద చెట్టులో వైట్ కలర్ లో పొడవుగా ఉంటుంది, మంచి వాసనతో వస్తుంది కదండి. ఆ పన్నీర్, ఆ ఫ్లవర్ తోటి దండ కట్టితే దండ కట్టండి, లేకపోతే ఆ పన్నీర్ ఫ్లవర్స్ అన్ని ఒక ఇదిలో, పెద్ద ఇదిలో పట్టుకుని వెళ్ళండి. తర్వాత పాయసము ప్రసాదంగా పట్టుకెళ్ళండి. తర్వాత ఫ్రూట్స్ ఏటి పట్టుకెళ్తారంట, ఫ్రూట్స్ మీరు యాపిల్ పండు అంటారు కదండి, యాపిల్ పండు ప్రసాదంగా పట్టుకెళ్ళాలి. ఇవి అన్నిను పట్టుకెళ్ళి పుట్టినరోజు రోజు ఆ దేవుడి గుడిలో అభిషేకము, అర్చన వస్తు